ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 23వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్స్ వచ్చేసరికి స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అవగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో అన్నీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ అనేది 3% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో ప్రాబబ్లీ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడ్ చేసే అవకాశం కనిపిస్తుంది, అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే రియాలిటీ, మీడియా, ఎనర్జీలో సిగ్నిఫికెంట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగగా, ఐటీ, సర్వీసెస్ సెక్టార్ అండ్ ఫార్మాలో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. ముఖ్యంగా లీస్ట్ ఎఫెక్ట్ అయిన సెక్టార్ ఐటీ స్ట్రాంగ్గా రొటేట్ అవుతూ ఉంది. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే సౌత్ కొరియా టాప్ లూజర్గా ఉంది. హాంకాంగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే యుఎస్ 500, జర్మన్ అండ్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ టు బెరిష్గా ట్రేడ్ అవుతున్నాయి. అక్కడ నుంచి రష్యా అనేది టాప్ గెయినర్గా కనిపిస్తుంది. ఏషియా మార్కెట్ జపాన్ గ్రీన్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గ్లోబల్గా సిచ్యువేషన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే కొంత గ్రీన్లో కొంత రెడ్లో ఉన్నప్పుడు కూడా మనకి అగ్రెసివ్ బుల్లిష్ కానీ అగ్రెసివ్ బేరిష్నెస్ కానీ కనిపించట్లేదు. ప్రస్తుతం ఏంటంటే ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది గ్లోబల్గా ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంటే యుఎస్ 30 కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి ఓవర్ నైట్ అనేది మనం తీసుకున్నట్లయితే హోమ్ డిపాట్, జాన్సన్ అండ్ జాన్సన్ టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. గెయినర్స్లో మైక్రోసాఫ్ట్, ట్రావెలర్స్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద పిక్చర్ చూస్తే ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఎనీహౌ ఇక్కడ అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించట్లేదు, క్లారిటీగా మనకు అర్థమవుతుంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్లయితే నిన్నటి రోజునైతే ఎటువంటి ఈవెంట్స్ లేవు. ఈరోజు సాయంత్రం 7 గంటలకి జాబ్లెస్ క్లెయిమ్స్ యూఎస్కి సంబంధించిన డేటా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత వైట్ హౌస్కి రీచ్ అయిన తర్వాత ట్రంప్ గారు ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తారనమాట, జస్ట్ కన్వర్సేషన్. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా కూడా రావడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే M3 మనీ సప్లై ఇది బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇండియాలో లిక్విడిటీ బాగుంది, రొటేషన్ అనేది బాగానే ఉన్నట్టు డేటా రావడం జరిగింది. ఈరోజు అయితే ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. యుఎస్ మార్కెట్స్లో S&P 500 స్టాక్స్ అయితే ఆల్ టైమ్ హైలో ఒకసారి టచ్ చేసినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రంప్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే రిజల్ట్స్ మంత్స్ కాబట్టి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చాలా స్టాక్స్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సైంట్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్, IEX, అదాని గ్రీన్, ఎంఫసిస్ అండ్ యునైటెడ్ స్పిరిట్స్, ఇండస్ టవర్, సోనాకమ్స్ అండ్ సింజిన్, హిందూ పెట్రో అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిల్లో ఏంటంటే మన మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఇండియా మార్ట్, డిక్సన్, PNB, MGL, మణప్పురం, LTF, కెన్ఫిన్ హోమ్, ABFRL, బంధన్ బ్యాంకు, RBL బ్యాంక్ అనేది. అయితే ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న ఏంజిల్ వన్, కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది బయటికి రావడం జరిగింది. వీటిలో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రాబబ్లీ ఆర్తి ఇండస్ట్రీస్, ప్రీవియర్ ఐనాక్స్ అనేది కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కొన్ని స్టాక్స్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. విప్రో, KEI, దాల్మియా భారత్, కాల్పాల్లో. అదేవిధంగా భారత్ ఫోర్జ్, అశోక్ లైలాండ్ అండ్ ఇండియన్ హోటల్స్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఇక పాలీక్యాబ్, లోధా, పెర్స్టేజ్, TI ఇండియా, CESCలో షార్ట్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. SRF, IGL, హ్యావెల్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక టోటల్గా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంది అనేది మనం చూస్తే లాంగ్ సైడ్ 33% కనిపిస్తుంది, షార్ట్ సైడ్ 50%, సిగ్నిఫికెంట్ లాంగ్ 3%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ 13%. ఆల్ టుగెదర్ మనం చూసుకున్నట్టయితే కొద్దిగా బ్యారిష్ సైడ్లో పొజిషన్స్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఫ్యూచర్స్ వాల్యూమ్స్ అనేది కొద్దిగా తగ్గిపోయినాయి నిన్న. అయితే ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఎనీహౌ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే FIS అయితే ఇండెక్స్ ఫీచర్స్లో హెవీగా షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు. స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, స్టాక్స్లో బేరిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ విషయానికి వచ్చేసరికి పెద్దగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు. క్లయింట్ ఏంటంటే అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. DIs విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో మాత్రం అగ్రెసివ్గా షార్ట్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, DIs ఏంటంటే హెడ్జింగ్ అనేది చేస్తున్నారు, అంటే స్టాక్ని హోల్డ్ చేస్తూ ఫ్యూచర్స్ని షార్ట్ చేస్తున్నారు. ఇక స్టాక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద FIS అయితే 4026 కోట్లు అనేది క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా, DIs 3640 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. FIS కంటిన్యూస్గా సెల్లింగ్ అనేది చేస్తూనే వస్తున్నారు. DIs బై చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు.
అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క పర్టికులర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఈరోజు మనకి ఎక్స్పైరీ ఉంది నిఫ్టీకి. సో ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ స్ట్రక్చరల్గా ఏంటంటే మనకి ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. 23,310 అనుకోవచ్చు అప్రాక్సిమేట్గా. ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి 23,000. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. 23,000 లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్టు నిఫ్టీలో. ఇక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 75,800 అనేది ఇంపార్టెంట్ సపోర్టు సెన్సెక్స్లో. రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 76,900 అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి 48,000 రౌండ్ నెంబర్ ఏంటంటే ఇంపార్టెంట్ సపోర్టు. సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 49,265. ఇక ఇండియా విక్స్ అయితే తగ్గింది ఫ్రెండ్స్. బట్ గుర్తుపెట్టుకోండి 16 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 15 అబవ్ ఉంది కాబట్టి ఎనీ మూమెంట్ ఏంటంటే వోల్టాలిటీ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకుంటే సిగ్నిఫికెంట్గా ఎంతైతే డ్రాప్ అయిందో అంత వేగంతో పైకి వెళ్తూ ఉంది. అండ్ డాలర్ ఇండెక్స్లో కొద్దిగా కరెక్షన్ అనేది తీసుకుంటూ ఉంది. ఇక ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ 50 ప్రీవియస్ స్ట్రక్చరల్గా 23,350 అనేది ఒక సపోర్ట్ అనమాట. సో ఒకవేళ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ దాకా రావచ్చు. ఈ లెవెల్ దగ్గర ఏంటంటే మనకి సిగ్నిఫికెంట్గా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో 49,660 అనేది మనకి ప్రీవియస్గా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, అది బ్రేక్ డౌన్ జరిగింది. ఒకవేళ పైకి వెళితే మాత్రం ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 76,732 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. అయితే ఫ్రెండ్స్ గిఫ్ట్ నిఫ్టీ అనేది ప్రస్తుతానికి మనకి స్లైట్గా గ్యాప్ డౌన్ అయితే జరిగింది. సో ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, ఓకే, ఇక్కడ బట్ స్మాల్ గ్యాప్ డౌన్ అయితే జరిగింది. మనం చూస్తున్న సమయానికి ఒక 26 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద 23,150 దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 23,198 అంటే 200 అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నాను. సో ఒక 50 పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు మనం స్టాక్స్ వాచ్ చేయాల్సింది హిందుస్థాన్ యూనిలీవర్, బీపీసీఎల్, లారస్ ల్యాబ్స్, స్టాలిన్ ఇండియా, పెర్సిస్టెన్స్ సిస్టమ్స్, పిడిలైట్, సిగ్నిటీ టెక్నాలజీస్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. ఆఫ్ కోర్స్ ఏంటంటే నిన్న సెకండ్ హాఫ్లో రికవరీ జరిగింది కాబట్టి లోవర్ టైం ఫ్రేమ్స్ ఇండికేటర్స్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది. ఇక నిఫ్టీ 50 సిచ్యువేషన్ కూడా సేమ్. బిగ్గర్ టైం ఫ్రేమ్లో మనకి స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్స్లో ఏంటంటే బై అనేది అడ్వైజ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ అనేది కొద్దిగా గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం ఉంది. అంటే పెద్ద హ్యూజ్ గ్యాప్ డౌన్ కాదు, ఓకే. ఎనీహౌ ప్రస్తుతం మార్కెట్లో కొద్దిగా కరెక్షన్ అనేది తీసుకునే అవకాశం ఉంది బ్రాడర్ పిక్చర్లో. అయితే ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనం ఒక సైడ్ వేస్ యాక్టివిటీని కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే నిన్నటి రోజున సైడ్ వేస్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది. సో అదే ట్రెండ్ కంటిన్యూ చేయడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.